ఇప్పుడు మనం ఎక్కడ చూసినా యూజీసీ. అసలు ఏంటి యూజీసీ? అండ్ జనరల్ కేటగిరీ పీపుల్ ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నారు? సుప్రీం కోర్ట్ స్టే ఆర్డర్ ఎందుకిచ్చింది? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యూజీసీ యాక్ట్ అనేది మెయిన్‌గా ఎవరి కోసం వచ్చిందంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ పీపుల్ కోసం వచ్చింది. అండ్ మనం చూస్తూనే ఉంటాం. వీళ్ళని వాట్సాప్ గ్రూప్స్‌లలో కానియండి, కాలేజెస్‌లో కానియండి, డిస్క్రిమినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఎవరైనా వాళ్ళని అలా డిస్క్రిమినేట్ చేసినట్టు మాట్లాడితే, ఈ యాక్ట్ ద్వారా వాళ్ళ మీద ఒక కేస్ అనేది ఫైల్ అవుతుంది. అండ్ కేస్ ఫైల్ అయిన వితిన్ 24 అవర్స్‌లో వాళ్ళని కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంటెన్షనల్‌గా కాస్ట్ డిస్క్రిమినేట్ చేసినట్టు మాట్లాడినట్టు తెలిస్తే, వీళ్ళకి సివియర్‌గా జైలు శిక్ష అనేది పడుతుంది. సో, దీన్ని ఎందుకు జనరల్ కేటగిరీ పీపుల్ అనేవాళ్ళు అపోజ్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం. వీళ్ళు ఎందుకు అపోజ్ చేశారంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎస్సీ, ఎస్టీ అనుకోండి. నాకు ఒక ఓసీ కేటగిరీ పీపుల్ మీద చాలా గ్రడ్జ్ ఉంది. నేను వాళ్ళ మీద ఒక ఫేక్ అలిగేషన్ ఏసాను. ఫేక్ అలిగేషన్ తర్వాత వాళ్ళకి ఒక కేస్ అనేది ఫైల్ అవుతుంది. వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అనలేదు అని ప్రూవ్ అయిందనుకోండి, నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోరు నేను ఫేక్ ఎలిగేషన్ వేసినట్టు. సో, అందుకని చెప్పేసి జనరల్ కేటగిరీ పీపుల్ అనేవాళ్ళు దీన్ని అపోజ్ చేశారు. అండ్ సుప్రీం కోర్ట్ స్టే ఆర్డర్ ఎందుకు ఇచ్చిందంటే, దీన్ని ఎక్కువగా మిస్యూజ్ చేసుకుంటారు ఈ యాక్ట్ వస్తే అని చెప్పేసి సుప్రీం కోర్ట్ అనేది స్టే ఆర్డర్ ఇచ్చింది ఈ యాక్ట్ మీద. ఈ స్టే ఆర్డర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.